హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, కేజీపీ హీరో యశ్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు ఆయన నటించిన టాక్సిక్ మూవీ నుంచి ఒక చిన్న టీజర్ లాంటిది అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉందంటే పచ్చి బూతుగా ఉందా, పిచ్చ హింసగా ఉందా, లేదంటే సూపర్ ఎలివేషన్ తో ఉందో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు. అయినా సరే ఆ టీజర్ గురించి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఆ టీజర్ ఓపెన్ చేయడమే ఫారెన్ లొకేషన్ లో ఒక శ్మశానం. ఆ శ్మశానంలో ఏదో అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఒక విలన్ బ్యాచ్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ తరిమేసి వాళ్ళ శవానికి అంత్యక్రియలు చేస్తుంటారు. దానికోసం ఆ శ్మశానానికి గేట్లు కూడా వేస్తారు. అటువంటి టైంలో ఆ గేట్ బయటికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఎవరా అని చెప్పి విలన్లందరూ ఆ గేట్లో నుంచి తొంగి చూస్తారు. అప్పుడు ఆ కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక తాగుబోతు వచ్చి బయట దిగుతాడు. మందు తాగుతా బయటకు వస్తాడు. విలన్లు ఏం పట్టించుకోరు పెద్దగా, ఆ ఎవరాలే అనుకుంటారు. అతను కారు వెనక్కి వచ్చి ఏదో ఒక బ్యాటరీ లాగా తీసి, ఒక పైప్ లాగా తీసి ఆ కారుకి ఆ బ్యాటరీకి ఒక ఫైర్ లాంటిది లింక్ చేసి ఆ పైప్ పెడతాడు. అంటే అది ఒక గన్ను లాంటిది. ఆ కారు ప్రెజర్ వస్తే దాంట్లో నుంచి బుల్లెట్లు వస్తాయి. అలాంటిది ఏదో సెట్ చేస్తాడు. వాళ్ళకి ఏం అర్థం కాకుండా విలన్స్ చూస్తుంటారు. ఆ తర్వాత ఆ కారులో కుదుపులు స్టార్ట్ అవుతాయి. ఆ కారు కదిలే కొద్దీ ఆ ప్రెజరు ఆ బ్యాటరీ మీద పడి అది ఫైర్కి ఎప్పుడెప్పుడు ఫైర్ అవుతుందా అన్నట్టు కనిపిస్తుంటాయి. అయితే ఆ కారు ఎందుకు కుదుపులు వస్తుంటాయంటే లోపల మన హీరో గారు ఒక అమ్మాయితో విచ్చలవిడిగా శృంగారం చేస్తుంటారు. ఆ శృంగారం వల్ల ఆ కారు కుదుపుతూ ఉంటే ఆ కారు ప్రెజర్ ఆ పైప్ మీద ఆ బ్యాటరీ మీద పడుతుంటే ఫైర్ రావడానికి రెడీగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ శృంగారం విపరీతమైన స్టేజ్కి వెళ్ళిపోయి ఎండుకు వచ్చేసరికి ఒక్కసారిగా ప్రెజర్ ఆ కారు కుదుపు ఎక్కువై ఆ ప్రెజర్ దాని మీద పడి అందులో నుంచి బుల్లెట్లు విపరీతంగా వచ్చి శ్మశానం మొత్తం డబ్బ 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 పేల్చి పడేస్తాయి. మొత్తం శ్మశానం మొత్తం పేల్చేస్తాయి. అప్పుడు ఆ కారులో నుంచి ఆ శృంగారం కంప్లీట్ చేసుకుని హీరో కిందకి దిగుతాడు. కిందకి దిగి అలా శ్మశానంలోకి ఎంటర్ అయ్యి ఎవరైతే మిగిలిపోయి ఉంటారో వాళ్ళందరినీ డాడీస్ హోమ్ అని చెప్పి ఒక్కొక్కరిని తెగ నరుక్కుంటూ వస్తాడు. కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, ఇరక్కుమేసి ఏది పడితే అది తెగ నరుక్కుంటూ వచ్చి కంప్లీట్ చేస్తాడు. ఇది రిలీజ్ అయిన టీజర్. ఇప్పుడు చెప్పండి, ఇది పచ్చి బూత్ టీజరా, లేకపోతే పిచ్చ హింస టీజరా, లేకపోతే అద్భుతమైన ఎలివేషన్ టీజరా? ఇది ఎలా వర్ణించాలో తెలియక మొత్తం టీజరే మీకు చెప్పేశాను. అయినా సరే ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న యూత్కి మాత్రం ఇది చాలా 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 బాగా నచ్చుతుంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తారు. మరి మార్చి 19వ తారీఖున ఈ సినిమా రిలీజు. ఇంకా రిలీజ్ అయ్యే సినిమాలో ఇలాంటి సీన్లు ఎన్ని ఉంటాయో మనం చూడాల్సిందే. అండ్ ఈ సినిమా సంగతి పక్కన పెడితే రాజాసాబ్ టికెట్లు అయితే ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. తెలంగాణలో, హైదరాబాద్లో అయితే ఇప్పటి వరకు టికెట్స్ ఓపెన్ చేయలేదు. ప్రీమియర్ షోలు సంగతి సరాసరి, మార్నింగ్ షోలు కూడా లేవు. రెగ్యులర్ షోస్ కూడా ఇప్పటి వరకు బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలే. మరి గవర్నమెంట్కి, సినిమా టీంకి ఇంకా టికెట్ల రేటు మీద గొడవ జరుగుతుందేమో. నాకు మాత్రం టెన్షన్గా ఉంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారో, ఎప్పుడెప్పుడు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్నా. బట్ ఏపీలో మాత్రం ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయి ప్రీమియర్ షోస్ పడుతున్నాయని చెప్తున్నారు. మరి తెలంగాణ పరిస్థితి ఏంటో ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.